భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనటువంటి అంశం తెలంగాణలో పార్లమెంటు స్థానాల మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. కిషన్ రెడ్డికే ఆ బాధ్యతలు అప్పజెప్పారు, అధిష్టానం వాళ్ళు ఒప్పించారన్నది కూడా వింటున్నాం. అయితే అక్కడ వాళ్ళు డ్యామ్ షూర్ అన్నటువంటి పేర్లు కొన్ని వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో చూడాల్సి ఉంది. ఇందులో ఆదిలాబాద్ నుంచి సోయం బాపూజీ, అట్లాగే వరంగల్ నుంచి అరుణ ఏది వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి అరవిందు, తర్వాతన జహీరాబాద్ నుంచి ఈటల రాజేందరు, మెదక్ నుంచి వచ్చేటప్పటికి మెదక్ నుంచి రఘునందన్ రావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, అట్లాగే వరంగల్ నుంచి ప్రసాద్, అట్లాగే ఖమ్మం నుంచి వాసుదేవరావు పేర్లు వినబడుతున్నాయి. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, లేకపోతే ఆవిడ ఒప్పుకోకపోతే కనుక జితేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావు, హైదరాబాద్ నుంచి రఘునాథరావు, అట్లాగే నాగర్ కర్నూలు నుంచి శృతి పేరు వినబడుతోంది. అట్లాగే భువనగిరి నుంచి బోర నరసయ్య గౌడ్ పేరు వినబడుతోంది. మరొక వైపున జహీరాబాద్ నుంచి రవీందర్ నాయక్ పేరు వినబడుతోంది. అలాగే ఇంకొక పేరు ఎస్ కుమార్ పేరు కూడా వినబడుతోంది. టోటల్గా చూసుకుంటే దాదాపుగా 1 2 3 4 5 6 7 8 ఈ 16 పేర్ల వరకు ఖాయం చేసినట్టు కనబడుతోంది. 17 సీట్లు టోటల్ కూడా దాదాపు ఖాయం చేసినట్టు కనబడుతోంది. స్ట్రాంగ్గానే వెళ్ళడానికి సిద్ధపడుతోంది.